ప్రస్తుతం సిటీలో ఫుడ్ బిజినెస్ హవా నడుస్తోంది. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి అడ్డొచ్చేది ఆర్థిక సమస్య. అలాంటి వాటికి పరిష్కారంగా కొత్త దారులను చూపిస్తున్నాయి క్లౌడ్ కిచెన్లు. తక్కువ ఖర్చుతో ఉన్న చోట నుంచే సక్సెస్ అయ్యేందుకు వేదికలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్లౌడ్ కిచెన్లకి డిమాండ్ పెరగడంతో వీధికొకటి ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాల్లో క్లౌడ్ కిచెన్ కేర్ ఆఫ్ అడ్రస్. పైగా ఈ బిజినెస్ క్లిక్ అయితే నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఈజీగా సంపాదించవచ్చంటున్నారు వ్యాపారులు. రెస్టారెంట్ పెట్టాలంటే మంచి లొకేషన్, ఇంటీరియర్ లుక్ ముఖ్యం. వర్కర్లు కూడా ఎక్కువగా కావాలి. కానీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను ఓ చిన్న రూమ్ లోనే స్టార్ట్ చేయవచ్చు. ఈ మధ్య చాలా మంది ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేకపోవడంతో నగరంలో క్లౌడ్ కిచెన్ హవా నడుస్తోంది. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ టేక్ అవే ద్వారా ఫుడ్ అందిస్తూ మంచి లాభాలు సొంతం చేసుకుంటున్నారు. దీంతో గల్లీకో క్లౌడ్ కిచెన్లు వెళ్తాయి. రెస్టారెంట్ అయితే చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకుని 30 to 40 lakhs వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఇదేంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని వీ కెన్ స్టార్టెడ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎంత చిన్న బ్యాచెస్లో చేస్తున్నాము. సో అన్ని టేస్ట్ చేసిన వాళ్ళైతే ఆల్ ఆఫ్ దెమ్ దే లైక్ ఆల్ ద ఐటమ్స్, నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే బిజినెస్ క్లౌడ్ కిచెన్స్ అంటున్నారు వ్యాపారులు. కస్టమర్లకు ఎలాంటి ఆహారం అందించాలనే విషయంలో క్లారిటీ ఉండి మంచి చెఫ్, ఆకట్టుకునే ప్యాకింగ్, చక్కటి మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తే చాలు తక్కువ కాలంలోనే భారీగా లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. ముందు ఫ్లో తక్కువ ఉండేది. ఓవర్ ద 1 or 2 months తర్వాత ఫ్లో బాగా ఇంక్రీజ్ అయింది. స్టార్టింగ్లో ఖర్చు కూడా మేము జోబ్లో బాగా ఎక్కువ పెట్టేవాళ్ళం. బట్ ఆర్డర్స్ వస్తున్న కొద్దు మా జోబ్ నుంచి పెట్టడం తగ్గిపోయింది. సో వీఆర్ గెటింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్స్. కాంపిటీషన్ పెరగడంతో క్వాలిటీ ఫుడ్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు క్లౌడ్ కిచెన్ నిర్వాహకులు. ఇందులో వెజ్, నాన్ వెజ్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాతో పాటు చైనీస్ ఫుడ్ అందిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వాకిన్ నుంచి ఆర్డర్ తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. రోజుకు 20 నుంచి 30 ఆర్డర్స్ వస్తాయన్నారు. వీకెండ్స్ లో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. వీటితో పాటు చిన్న కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్ కి ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు. స్విగ్గీ, జొమాటో పార్సల్స్, టేక్ అవేస్ వచ్చి చాలా మంది వచ్చి టేక్ అవే తీసుకెళ్తారు. ఇదే కాకుండా వీఆర్ డూయింగ్ క్యాటరింగ్ ఆల్సో. ఫ్రమ్ మినిమం అంటూ ఏం లేదు, స్మాల్ కిట్టి పార్టీస్ 5 members-కి అక్కడి నుంచి 300 members వరకు వీఆర్ డూయింగ్ క్యాటరింగ్. క్లౌడ్ కిచెన్ బిజినెస్ లో స్టార్టింగ్ లో ఇబ్బందులు ఎదురైనా క్లిక్ అయితే మంచి లాభాలు తెచ్చిపెడుతుందన్నారు నిర్వాహకులు. 2019లో మన దేశంలో క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ $400 మిలియన్. 2024 నాటికి $3 బిలియన్ చేరుకుంటుందని అంచనా.